హాయ్ అండి, వెల్కమ్ టు మీ అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి కారం పూలండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పులు మైదా పిండి వేసుకోవాలండి. నేను ఈ కప్పుతోని 2 కప్పులు వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. ఇది పచ్చికారమే వేసుకోవాలండి. 1 టీ స్పూను వాము వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూను బటర్ వేసుకోవాలండి. ఈ ప్లేస్లో మీరు నెయ్యి అన్నా వేసుకోవచ్చు, లేదంటే కనుక కాసిన నూనె అయినా సరే వేసుకోవచ్చండి. మనకి గొల్లగా చక్కగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ముందు కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాక మనకి ఇలాగా చపాతీ పిండిలాగా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ అలాగే ఉంచుకోవాలి. 1/2 అవర్ అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడాను మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక దీన్ని ఒక 3 ముద్దల కింద చేసుకొని ఇలాగా పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసేసుకున్నాక ఒక ముద్దని ఇలా తీసుకొని చపాతీ పీట మీద పెట్టుకొని దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఈ 2 వైపులో కూడా ఇలాగ అప్లై చేసుకొని మనం చపాతీ చేసుకున్నట్టుగా చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడాను చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్నాక నా దగ్గర ఇలాగ కట్టర్ ఉందండి, బిస్కెట్ కట్టరు. ఈ కట్టర్తోని ఇదంతా కూడాను రౌండ్గా ఇలాగా కట్ చేసుకుంటున్నాను అనమాట. అదే కనుక మీ దగ్గర ఏదైనా మూత లాంటిది అలాగ ఉంటే కనుక దాంతో కూడా ఇలాగా కట్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం అన్నీ కూడాను కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ పైన ఉన్న లేయర్ మొత్తం అంతా కూడాను ఇలాగా తీసేసుకోవాలి. ఇదంతా తీసేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఇలాగా తీసుకొని పువ్వుల్లాగా ఒత్తుకోవాలండి. ఈ 2 ముందు ఇలాగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక సైడు ఈ 2 కూడా ఇలాగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలాగా గులాబీ మొగ్గలాగా ఇలాగ వచ్చుద్దండి. అన్నీ కూడాను ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి జాయింట్ల దగ్గర మనం గట్టిగా ఒత్తుకోవాలండి, లేకపోతే కనుక మనకి అవన్నీ కూడా నూనెలో వేసాక వీడిపోతాయి అన్నమాట. ఇలాగ జాయింట్ల దగ్గర ఒకసారి గట్టిగా ఇలాగ ప్రెస్ చేసుకోవాలి. అంతే అండి, మొత్తం అన్నీ కూడా మనం ఇలాగా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోని నూనె వేడి చేసుకోవాలండి. ఇలా కొంచెం నూనె వేడెక్కాక ఇవన్నీ కూడాను ఒక్కొక్కటిగా మనం ఇందులో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి లోపలంతా పచ్చిగా ఉంటుంది, పైన అంతా కూడా క్రిస్పీగా మనకి రెడీ అయిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా వేయంగానే మనకి ఆ నొరగంతా పోయాక అప్పుడు గరిటె పెట్టుకొని ఇలాగ తిప్పుకోవాలండి. ఫస్టే గరిటె పెట్టేసామంటే అన్నీ కూడాను చెదిరిపోతాయి అన్నమాట. ఇలా కొంచెం సేపు ఇలా వేయించుకున్నాక ఇవి మనకి వేగినట్టుగా ఎలాగంటే ఈ నొరగంతా పోయినప్పుడు మనకి కొంచెం కలర్ ఇలా మారినప్పుడు ఇవన్నీ కూడా మనకి ఇంకా ఏగిపోయినట్టేనండి. ఇవన్నీ కూడాను టిష్యూ ప్లేట్లోకి తీసేసుకోవడమే. అలాగే మిగిలినవి కూడాను వేయించుకొని అవన్నీ కూడాను టిష్యూ ప్లేట్లోకి తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా చాలా ఈజీగా అయిపోయే మైదా పిండితో చేసుకునే కారపూలండి. నచ్చాయండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.